హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సైట్ అండ్ మంది టాక్స్. ఈరోజు లాగొచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా లాగ్లోకి వెళ్ళిపోతాము. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మంచి లాగేనండి. ఇది మోటివేషన్ స్పీచ్ అనుకోండి. ఒక విషయం గురించి డిస్కషన్ చేస్తున్నాను నేనైతే. అది దాని గురించి చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఎవరన్నా ఏదైనా పని చేసుకోవాలా, పాత్రలు కడగాల, బట్టలు వాష్ చేయాలా అనుకుంటే మొబైల్ ఆన్ చేసి లాగ్ ఆన్ చేసి అక్కడ పెట్టేసి వినుకుంటూ పనులు అయితే చకచకా చేసేసుకోండి. లాగ్లోకి వెళ్ళిపోదామండి. నేను ఈరోజు కుచ్చులు అయితే వేస్తున్నాను. బట్ కుచ్చుల గురించి కాదండి ఇది టాపిక్. ఒక్కరు అన్నారనమాట. ఏమనేసి అంటే, టైలరింగ్ చేయడం చాలా నామోష్ అంట వాళ్ళకి. ఇలా కుచ్చులు వేయడం కూడా చాలా నామోష్ అంట. కుట్టు పని చేయడం కూడా నామోష్ అంట. కూర్చొని మాట్లాడతారు. ఇలా ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారండి. చూడండి, ఇలా కుట్టు పని నామోషి అని మాట్లాడతారు. మనము సెల్ఫ్గా సంపాదిస్తూ ఉంటాం చూడండి, వాళ్ళని కిందికి వేయాలని ఇలాంటి మాటలు అయితే మాట్లాడుతుంటారని నేను చెప్తానండి. అంతకంటే ఇంకొకటైతే ఏం లేదు. వాళ్ళకి వెళ్ళి ఏం వర్క్ చేయలేప్పుడు అంత పని చేసుకొని కూర్చొని ఇంట్లో ఇంకా దీనికంటే ఏం మాట్లాడుకుంటారు చెప్పు? ఏం మాట్లాడలేదు. ఇదేం మాట్లాడలేనండి. వాళ్ళు ఇట్లా వీళ్ళు అట్లా అని డిస్కషన్ చేసుకుంటారు అంతే. సో నేను వాళ్ళకి ఏం అడుగుతానంటే, నేను ఈ కుట్టు పని చేసుకొని 100 రూపాయలు సంపాదిస్తాను. మీరు అక్కడ కూర్చొని మాట్లాడితే 100 రూపాయలు సంపాదిస్తానారా? లేదు కదా. నేను ఏదైనా కొనాలనుకుంటే కొనుక్కుంటాను. ఎందుకంటే నేను సంపాదిస్తున్నాను కాబట్టి 100 రూపాయలు ఏదన్నా 100 రూపాయలు ఖర్చు చేయగలను, 50 రూపాయలు ఖర్చు చేయగలను. మీరు అక్కడ కూర్చొని ఖర్చు చేయగలరా? మీరు ఖర్చు చేయాలంటే, ఖర్చు పెట్టాలంటే మీ భర్తను అడగాలి. లేదా ఎలా సంపాదిస్తారు చెప్పండి. కుట్టు పని తక్కువ అంటారు కదా, అందుకని నేను ఇమ్మీడియట్గా ఖర్చు చేయగలను 100 రూపాయలు. మీరు 100 రూపాయలు ఖర్చు చేయాలంటే ఇంట్లో వాళ్ళని అడిగి ఖర్చు పెట్టాలి. ఇలా ఉంటుంది. మేము ఇలా మాట్లాడతామా? లేదు, అవసరం లేదు. బట్ తక్కువగా మాట్లాడినారని నేనైతే చెప్తున్నాను. ఏదైనా సంపాదిస్తున్నారంటే వాళ్ళకి ఒక మర్యాద ఇవ్వాలి. కనీసం పక్షాన్ని చేతి ఏది కాలేదంటే నోరు మూసుకొని ఉండాలి, మాట్లాడకూడదు. కుట్టు పని అది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు అని అంతా ఏది మాట్లాడకూడదు. ఇష్టం లేదంటే ఊరికే ఉండాలి. నీకు పని చేసేది ఇష్టం లేదు, ఊరికే కూర్చొని తినాలంటే కూర్చొనే తిను. పని చేసుకొని తినే వాళ్ళ గురించి ఎందుకు డిస్కషన్ చేస్తారు? అలా అంతా డిస్కషన్ చేయకూడదు అనేసి నా ఉద్దేశం ఉంది. సో నేను గర్వంగా చెప్తాను, కుట్టుకొనే నేను డబ్బులు సంపాదిస్తాను, డబ్బులు ఖర్చు పెడతాను. నేను ఏది కావాలో అది కొనుక్కుంటాను. మీరు కొనుక్కుంటారా? లేదు. ఒక్కరి మీద ఆధారపడుకున్నట్లా సంపాదన చేసుకుంటున్నారంటే వాళ్ళకి ఒక మర్యాద ఇవ్వాలండి. ఇలా అంతా తీసి పాడేయకూడదు. ఇలా కుచ్చులు వేసాను, నేను స్టిచ్చింగ్ వేసాను, 500 సంపాదిస్తున్నాను డైలీ. సో 500 సంపాదిస్తున్నానంటే నేను ఖర్చు పెట్టుకోగలనండి, నేను సేవింగ్ చేసుకోగలను, నేను ఏదైనా కొనుక్కోగలను. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయండి ఏదైనా వర్క్ చేస్తే. ఇది నా టాలెంట్, నా ఇంట్రెస్ట్ అనమాట. ఈ కుట్టు కానీ ఇది బిజినెస్, ఒక స్కిల్ అండి. అంతేగాని కుట్టు పనిలో బతుకుతుంది అది ఇది అవన్నీ చేతకాని వాళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉంటారండి. ఏం పని పాట లేని అమలక్కలు అని చెప్పేది. నాకు యాక్చువల్లీ వాళ్ళ గురించి మాట్లాడేదే ఇష్టం లేదు. బట్ కామెంట్కి రిప్లై ఇవ్వాలి కాబట్టి రిప్లై ఇస్తున్నానండి. సో అది ఒక వర్క్ చేస్తూ ఉంది ఉమెన్ అంటే చిన్నదా పెద్దదే ఏదో ఒక 100 రూపాయలు సంపాదిస్తుందంటే ఆవిడకి ఉండే వాల్యూవే వేరే ఉంటుందండి సమాజంలో. గుర్తుపెట్టుకోవాలి ఈ టాపిక్ని, ఈ మాటని. మనము ఏది ఒకరు తీసేసి మాట్లాడినప్పుడు పరిస్థితి మీకు ప్రజెంట్ ఇప్పుడు బాగుండొచ్చు, కూర్చొని తింటా అంటారు. మీ ఆయన తెచ్చేస్తా అంటే కూర్చొని తింటా అంటారు, పరిస్థితి మాట్లాడేయచ్చు. బట్ రేపు పొద్దున్నే పరిస్థితి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి. అలా ఉంటుంది లైఫ్. ఈరోజు ఇలా ఉంది, రేపు ఇలా ఉండలేదు. దాన్నంతా అర్థం చేసుకొని మాట్లాడాలండి, కామెంట్ చేయాలి. అండ్
నేనైతే చాలా గర్వంగానే ఫీల్ అవుతాను. 10 రూపాయలు వచ్చినా హ్యాపీ. నేను సొంతంగా కష్టపడి సంపాదిస్తున్నానని. ఇలా ఏది నెగిటివ్గా తీసుకోకున్నట్లయితే నేను పాజిటివ్గానే తీసుకుంటానండి. మాట్లాడినారని వాళ్ళకి చెప్తున్నాను. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే నేను సంపాదిస్తున్నాను. సో నేను గర్వంగా చెప్తానన్నమాట. నేను ఒకరి కింద అయితే చేతులు అడిగి నేను కష్టపడి సంపాదిస్తున్నాను. సో కష్టపడి సంపాదిస్తా అంటే దాన్ని ఖర్చు చేసే అవకాశం కూడా నాకు ఉంటుంది. వాళ్ళ కూర్చొని మాట్లాడే వాళ్ళకు ఉండేలేదండి. ఇలా కుట్టు పని చేస్తే సంపాదించుకుంటారు, ఏందా జాబా అని ఫీల్ అవుతుంటారు, ఫీల్ అయ్యి కామెంట్ చేస్తుంటారు అనమాట. వాళ్ళకి నేను చెప్తున్నాను. సో ఏదన్నా వర్క్ వాళ్ళ ఇష్టం కొద్దీ వాళ్ళు ఏది చేసినా అది వాళ్ళ మనశ్శాంతికి, వాళ్ళ నెమ్మది ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఏది సంతోషం ఇస్తుందో అదైతే వాళ్ళు వర్క్ చేసుకుంటారు. ఒకరి వర్క్ గురించి మనము బ్యాడ్గా అయితే కామెంట్ చేయవద్దని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ బేబీ కూర్చేస్తున్నానండి. దీనికైతే 250 తీసుకుంటున్నాను. 250 ప్లస్ ఫాల్స్ 50 రూపీస్, 300 ఒక 3 అవర్స్లో నేను ఎర్న్ చేస్తానండి. నేను వాళ్ళు చెప్తారని ఇంకొకసారి చెప్తున్నాను. 300 ఎర్న్ చేయొచ్చు చాలు. 1 డేకి 300 ఎర్న్ చేసినానని హ్యాపీ నాకు ఫీల్ చాలు. ఇంట్లో ఉండే లేడీస్ కూడా ఇలాంటి ఐడియా వేసుకొని మంచిగా బిజినెస్ని అయితే సక్సెస్ చేయొచ్చండి. చూడండి చాలా అందంగా కనిపిస్తున్నాయి కుచ్చులు. ఎలా ఉన్నాయి కుచ్చులు చెప్పండి. కాంబినేషన్ గ్రీన్ అండ్ ఎల్లో కాదు గోల్డ్, ఎల్లోనే అని చెప్పచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట. ఇది బేబీ కుచ్చు. ఆ తర్వాత ఒక బీడ్ వేసినాను. 4 బేబీ కుచ్చు అది వేసినాను. కుచ్చులు ఎక్కువ ఉన్నాయి, బీడ్స్ తక్కువ ఉన్నాయి. శారీ చాలా బాగుంది. గోల్డ్ ఉన్నందువలన బీడ్స్ వేస్తే కనిపించదు అనేసి నేను కుచ్చులే ఎక్కువ వచ్చేలా చూసుకున్నాను గైస్. ఇలా ఉంటారండి. ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తారో అయితే నాకు అర్థమయ్యలేదు. కుట్టు పని అయితే తప్పు కాదని నేను అంటున్నానండి. అదొక స్కిల్ అండి, అదొక బిజినెస్ స్ట్రాటజీ. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఎర్నింగ్స్ ఎంత వస్తుందని మీకు తెలుసా? లేదు. వాళ్ళు కష్టపడి వాళ్ళు ఏదో చేస్తున్నారు. దానికి చేతనైతే అప్రిషియేట్ చేయాలా, లేదంటే నోరు మూసుకొని ఉండాలని చెప్పుకుంటున్నాను గైస్. ఇలాంటి విషయాల గురించి మాట్లాడి నా వ్యక్తిత్వంని నేను స్పాయిల్ చేసుకోలేను. దిస్ ఈజ్ లాస్ట్ వీడియో అండి. ఇలా రిప్లై అయితే ఇవ్వలేను. సో చాలా కుట్టే పని, ఈ పని ఆ పని అని చాలా బ్యాడ్గా అయితే మాట్లాడదండి గైస్. దాన్ని అయితే నేను నెగిటివ్గా తీసుకొని పాజిటివ్గా తీసుకుంటాను. నేను చెప్పాను కదా ఎలా తీసుకుంటానంటే, వాళ్ళకి తిని ఇంటి దగ్గర కూర్చొని ఏం పని పాట లేకుండా వాళ్ళైతే మాట్లాడతారు. పని చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం విలువ, దాన్ని విలువ, డబ్బు విలువ తెలిస్తే అలాంటి మాట్లాడలేదు అని నేనైతే అర్థం చేసుకుంటానండి. సో ఇలా ఒకరు అడిగే అలా మాట్లాడుకుంటున్నారు. సో అందుకని వాళ్ళ గురించి అండి ఇలాగైతే. ఏం తప్పైతే ఏం కాదండి. టైలరింగ్ పని చేయడము, ఇలా కుచ్చులు కట్టడము, సిల్క్ థ్రెడ్ శారీ కుచ్చు కట్టడము, ఇదంతా ఎర్న్ చేయడము. ఒక ఉమెన్ ఎర్న్ చేస్తాను అంటే మోటివేషన్ చేయాలండి. ఒక లాగ్ చేస్తానన్నా కూడాను ఇంట్రెస్ట్ ఉంటే ఒక లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేయాలి. లేదంటే మీకు నచ్చలేదంటే స్కిప్ చేసుకొని వదిలేయాలండి. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ అన్నీ చేయకూడదు. సో ఇది చేసింది లేడీసే, అందుకని నేను లేడీస్ గురించే చెప్పాను. నాకు జెంట్స్ అయితే అలా కాదు, లేడీసే కామెంట్ చేసినారు ఈ కుట్టు పని ఎంత లామనేసి. సో అలా ఉంటుందండి. మీ దగ్గర మాట్లాడుకుంటూనే నేనైతే ఇంత కుచ్చులు వేసేసినానండి. చూడండి వాళ్ళ కలర్ కాంబినేషన్ అయితే వావ్ కదండి, చాలా బాగుంటుందండి. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు కుచ్చులు అయితే చాలా బాగా ఎత్తి కనపడుతున్నాయి. చాలా బాగుంది కుచ్చులు. చూడండి మాట్లాడుతూనే ఇన్ని కుచ్చులు అయితే వేసేసినాను. ఇంకా నేను ఒకరిని బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ వ్లాగ్ చేయలేదండి. మనకి మాట్లాడడమే కానీ, కామెంట్ చేయడమే కానీ మనసుకు బేజారు అనిపిస్తే ఒక రిప్లై ఇవ్వాలనిపిస్తుందండి. ఒకసారి కాకుండాను, ఒకసారి అన్నాను, ఎప్పుడన్నా ఒకసారి అన్నాను, వాళ్ళకి రిప్లై ఇవ్వాలని అనిపిస్తుంది. సో ఏది పని చేసినా వాళ్ళు కష్టపడి పని చేస్తే పైనకి వస్తారండి. కూర్చొని మాట్లాడితే కిందే ఉంటారు, కూర్చొని ఉంటారు. ఇది చెప్పడానికైతే నేను ఇష్టపడతానండి వాళ్ళ కామెంట్కి. సో
ఇదండి ఈరోజు లాగు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి లాగ్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ లేటర్.